కనకధారకి స్వాగతం. కనకధార పారాయణం ఈ రోజుకి 4వ రోజండి. మనలో చాలామంది జాయిన్ అయ్యారు, కనకధార పారాయణం చేసుకుంటున్నారు. సో కొంతమంది ఏమో ఇన్స్టాకి డిఎం చేస్తున్నారు, స్వప్న కనకధార పారాయణంలో జాయిన్ అవ్వాలంటే ఏ లింక్లో జాయిన్ అవ్వాలి, ఏ ఛానల్లో జాయిన్ అవ్వాలి అని అడుగుతున్నారు. మనకి గ్రూప్ అంటూ జాయిన్ అవ్వడానికి లింక్స్ అంటూ అట్లా ఏం లేవండి. జస్ట్ కనకధార ఛానల్లో నేను చెప్పాను కనకధార పారాయణం ఇలా చేసుకోవాలి, మనం ఎలా చేస్తున్నాం, ఎన్ని రోజులు చేస్తున్నాం, దాని నియమాలు ఏంటి అన్న దాని గురించి డిస్కస్ చేసుకున్నాం అంతే. ఎవరింట్లో వాళ్ళే కుదిరిన వాళ్ళు కనకధార పారాయణం చేసుకుంటున్నారు. కొంతమంది పసుపు గౌరమ్మని పెట్టి చేసుకుంటున్నారు, కొంతమంది ఏమో ఏం లేకున్నా జస్ట్ వన్ టైం అయినా చదువుకొని ఈ సంవత్సరం స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇదేంటి అంటే కనకధార అనేది మీకు యూట్యూబ్లో చూస్తే వస్తుంది. మనకి ఫైనాన్షియల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, మనసు ప్రశాంతంగా ఉండడానికి కనకధార చదువుకుంటే చాలా మంచిదండి. దీని గురించి క్లియర్గా మీరు వినాలి అనుకుంటే ఒక్కసారి నండూరి గారి ఛానల్లోకి వెళ్ళి చూస్తే కనుక ఆయన క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను కూడా స్టార్టింగ్లో ఆయననే ఫాలో అయ్యాను. సో కనకధార 7 years నుండి చేసుకుంటున్నానండి కంటిన్యూగా పారాయణం అంటే ఏంటి అంటే నేను 21 days చేస్తాను. 21 days 3 times కంటిన్యూగా చదువుకుంటాను. దీని గురించి మీరు ఒకసారి నండూరి గారి వీడియో అయినా చూడండి, లేదా కనకధార పారాయణం అని మీరు టైప్ చేస్తే కనుక చాలా వీడియోస్ వస్తాయి. సో మన ఛానల్లో ఉన్న వాళ్ళకి నేను జాయిన్ అవుతున్నాను, నేను చేసుకుంటున్నాను, మీరు ఎవరైనా చేయాలి అనుకుంటే స్టార్ట్ చేయండి నాతో పాటు అని చెప్తే జనరల్గా స్టార్ట్ చేశారు. కానీ దీనికంటూ స్పెషల్గా స్వప్న దగ్గర లింక్ ఏం లేదు, గ్రూప్ కూడా ఏం లేదు. సో దాని గురించి డౌట్స్ ఏమైనా ఉంటే ఇలా వీడియోలో అడుగుతుంటారు కింద కామెంట్స్లో. దానికి సంబంధించి ఎవ్రీడే మేము వీడియో రిలీజ్ చేస్తున్నాం. ఈరోజు 4th day, నిన్న సండే కాబట్టి వీడియో రిలీజ్ చేయలేదు. సో 4th day ఈరోజు మళ్ళీ వీడియో రిలీజ్ అయిందనమాట, అదే మీరు చూస్తున్నారు. ఇంకా ఇలాగే కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ డౌట్ ఏంటి అంటే, స్వప్న ఇప్పుడు శ్రావణ మాసంలో మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది. కనకధార పారాయణం కోసం మనం పసుపు గౌరమ్మ పెట్టుకున్నాం కదా, మరి వరలక్ష్మి వ్రతంకి కూడా సపరేట్గా మనం పసుపు గౌరమ్మ పెట్టుకోవాలా అని అడుగుతున్నారు. అయితే దానికి సమాధానం ఏంటి అంటే, ఇప్పుడు మీరు వరలక్ష్మి వ్రతం ఎక్కడ చేసుకుంటారు? కొంతమంది హాల్లో చేస్తారు, ఎందుకంటే చాలామంది గెస్ట్లు వస్తారు, అందరూ అమ్మ దర్శనం చేసుకోవాలి, వాయనాలు ఇవ్వడానికి కంఫర్టబుల్గా ఉండడం కోసం హాల్లో పెట్టుకుంటారు. ఆ రోజంతా అమ్మవారిని అలా ఉంచుతాం. సో అలా గనక మీరు హాల్లో పెట్టుకొని పూజ చేస్తున్నారు, బొమ్మల కొలువు పెడుతున్నారు అంటే గనక, పంతులు గారిని పిలిచి పూజ చేస్తున్నాము అంటే దానికి సపరేట్గా మీరు వరలక్ష్మి వ్రతం కోసం పసుపు గౌరమ్మ పెట్టేసి ఆ రోజు పూజ చేసిన తర్వాత నెక్స్ట్ డే మీరు ఉద్వాసన చెప్తారు, అలా పెట్టుకోవచ్చు. లేదు మేము అలా ఏం చెయ్యము, పూజ చేసుకుంటే కనుక మళ్ళీ దేవుడి రూమ్లోనే మేము పూజ చేస్తాము, అంతా ఇక్కడే చేస్తాము అంటే దేవుడి రూమ్లో ఆల్రెడీ పసుపు గౌరమ్మ ఉంది కాబట్టి అక్కడే మనం పూజ చేసేసుకోవచ్చు అనమాట. మళ్ళీ రెండు గౌరమ్మలు అవసరం లేదు దేవుడి రూమ్లో చేసుకుంటే. అదే హాల్లో చేసుకుంటే కనుక మీరు ఇంకొక గౌరమ్మని పెట్టుకోవచ్చు. సో అదన్నమాట. చాలామందికి డౌట్, ఇది చాలామంది అడిగారు, ఈ డౌట్ క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ డౌట్ ఏంటి అంటే, కనకధార పారాయణం స్టార్ట్ చేసిన నెక్స్ట్ డే నాకు పీరియడ్స్ వచ్చాయి స్వప్న, మరి ఏం చేయాలి? 5 days తర్వాత మళ్ళీ పసుపు గౌరమ్మని పెట్టుకోవాలా, లేదా ఇదే గౌరమ్మని కంటిన్యూ చేసుకోవాలా అని అడుగుతున్నారు. సో మీ ఇంట్లో ఎవరైనా ఉంటే కనుక పూజ చేయించుకుంటే సరిపోతుందండి. కానీ ఇప్పటికే 2 days అయిపోయింది కాబట్టి మీరు పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఈ గౌరమ్మ ఏదైతే ఉంటుందో గౌరమ్మని మీరు చెట్లలో వేసేసి చక్కగా దండం పెట్టుకొని, అమ్మ ఇలా అయ్యింది, నేనేం చేయలేనమ్మా అని చెప్పేసి ఈ సంవత్సరంకి మటుకి మీరు ఇంకా గౌరమ్మని పెట్టుకోకుండా పారాయణం మామూలుగా ఇంట్లో చదివేసుకోండి. నెక్స్ట్ ఇయర్కి అన్ని డేట్స్ అవన్నీ చూసుకొని కరెక్ట్గా గౌరమ్మని పెట్టుకొని మీరు పూజ చేసుకోండి. ఒకవేళ అంటే గౌరమ్మని పెట్టిన తర్వాత ఒక 3-4 days తర్వాత మీకు కనుక పీరియడ్స్ వస్తే ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళతో పాటు పూజ చేయించండి. లేకపోతే 4 days అయిపోయిన తర్వాత 5th day నుండి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్ డౌట్ ఏంటి అంటే, పసుపు గౌరమ్మని పెట్టి కనకధార పారాయణం చేస్తున్నారంట, మధ్యలో తిరుపతికి వెళ్తున్నారంట, తిరుపతి నుండి వచ్చిన తర్వాత కంటిన్యూ చేయాలా అంటే, అమ్మవారిని మన ఇంటికి పిలిచి మనం పూజ చేస్తున్నాం. సో ఎక్కడి వరకు అయితే మీరు పూజ చేయాలనుకుంటున్నారో ఆ రోజు వరకు పూజ చేసిన తర్వాత ఉద్వాసన ఇచ్చేయండి. వెళ్ళొచ్చిన తర్వాత కావాలి అంటే నార్మల్గా మీరు కనకధార పారాయణం చదువుకోండి. కానీ ఒకసారి ఇలా పెట్టిన తర్వాత ఇంట్లో ఎవరు లేకుండా పూజ చేయకుండా పసుపు గౌరమ్మని అలాగే ఉంచి ఊరెళ్ళి మళ్ళీ రావడం అయితే కరెక్ట్ కాదండి. సో వెళ్ళే రోజు ఉద్వాసన చెప్పేయండి. వచ్చిన తర్వాత మళ్ళీ మీరు నార్మల్గా చదువుకోండి. నెక్స్ట్ ఇయర్ అయితే 21 days కరెక్ట్గా ప్లాన్ చేసుకొని పూజ చేసుకోండి. ఎందుకంటే కనకధార పారాయణం చేయాలి అనుకుంటే కనుక 21 days ఎక్కడికి వెళ్ళకుండా మోస్ట్లీ ఇంట్లో ఉండేలాగా చూసుకొని కనుక చేసుకుంటే ఏ పూజకైనా ఫలితం ఉంటుందండి. ఇదనే కాదు, ఏదైనా దీక్ష తీసుకున్నా లేకపోతే గౌరమ్మని పెట్టి ఇన్ని రోజులు పూజ చేయాలి అనుకుంటే ఒకే దగ్గర ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ ఇంకొకరు పసుపు గౌరమ్మని పెట్టుకోలేదంటండి, నార్మల్గా కనకధార చదువుకుంటున్నారంట, ఊరు వెళ్ళాల్సి వస్తుంది, మరి అక్కడ కూడా చదువుకోవాలా, అక్కడ చదువుకోవాల్సిన అవసరం లేదంటే, ఇప్పుడు మనం కనకధార పారాయణం చేద్దాం అనుకుంటున్నాం, పసుపు గౌరమ్మని పెట్టాము పెట్టలేదు అన్నది పక్కన పెట్టేస్తే చదువుకోవాలి ఇన్ని రోజులు అనుకున్నప్పుడు ఎక్కడున్నా సరే అండి, పొద్దున స్నానం చేసి ఫ్రెష్ అయిన తర్వాత హ్యాపీగా చదువుకోండి. సో మీరు నాన్ వెజ్ తినొద్దు అనుకుంటే తినకండి, లేదా నేను ఊరికనే చదువుకుంటున్నాను అంటే ఈ
శ్రావణ మాసం అనే కాదండి, కనకధార మొత్తం మీరు సంవత్సరం అంతా చదువుకుంటే చాలా మంచిది. ఎక్కడున్నా చదువుకోవచ్చు అండి, దునియా మొత్తంలో మీరు ఎక్కడికి వెళ్ళినా మనస్ఫూర్తిగా ఒక దగ్గర కూర్చొని కనకధార పారాయణం చదువుకోండి. అండ్ ఇంకొకరు ఏం అడుగుతున్నారు అంటే, స్వప్న పొద్దున అమ్మవారికి పూజ చేసేటప్పుడు పువ్వులన్నీ వేసి పూజ చేస్తున్నాం కదా, మళ్ళీ సాయంత్రం కూడా మేము పారాయణం చేసుకుంటున్నాము, అప్పుడు పువ్వులు మార్చాలా అంటే నేనైతే మార్చనండి. పొద్దున నేను మా ఆయన కలిసి చేసిన పువ్వులు అలాగే ఉంటాయి, అసలు వాటిని నేను ఏం టచ్ చేయను. జస్ట్ మళ్ళీ సాయంత్రం దీపాలు వెలిగించుకొని పారాయణం చేసుకుంటాను. మళ్ళీ పువ్వులు మార్చేది అంటే నెక్స్ట్ డేనే. కావాలి అంటే ఇంకా కొంచెం పువ్వులు వాటి మీదే యాడ్ చేస్తాను, కానీ అవి తీసి మళ్ళీ వెయ్యను. అదే నేను వారాహి నవరాత్రులు చేస్తున్నప్పుడు అయితే కనుక పొద్దున రెగ్యులర్గా మనం నిత్య పూజ చేస్తాం, సాయంత్రం మనం వారాహి అమ్మ నవరాత్రుల్లో పూజ చేస్తాం కాబట్టి అవన్నీ ఫ్లవర్స్ తీసేసి మళ్ళీ పూజ స్పెషల్గా ఫ్రెష్గా చేస్తాం కాబట్టి అప్పుడు వేసేదాన్ని. కానీ ఇప్పుడైతే పువ్వులు ఏం మార్చనండి, అలాగే ఉంటాయి. అంటే నేను వేసేది మల్లెపూలు, పారిజాతం ఫ్లవర్స్, ఈవినింగ్ కూడా అవి ఫ్రెష్గానే ఉంటాయి, మార్చాల్సిన అవసరమే లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, స్వప్న మీరు శుక్రవారం దేవుళ్ళని కడుగుతున్నారు, అలా కడగకూడదు. ప్రతి అమావాస్య తరువాతనే నెక్స్ట్ డేనే దేవుడి రూమ్ని శుభ్రం చేసుకొని దేవుళ్ళందరినీ శుభ్రం చేసి చేసుకోవాలి. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి అండి. మా ఇంట్లో మా పద్ధతిని మేము ఫాలో అవుతాం. ఇప్పుడు నాలాగే మీరు చేయాలని నేను చెప్పను, మీలాగే నేను చేయాలని రూల్ ఏం లేదు. సో ఎవరిష్టం వాళ్ళది. నేను ఇంటికి కోడల్ని, మా అత్తమ్మ చెప్పింది నేను ఫాలో అవుతాను, మా అత్తగారి పద్ధతిని నేను ఫాలో అవుతాను. మా అత్తగారి వాళ్ళ అత్తగారు తను ఉన్న పొజిషన్ని బెటర్ పొజిషన్కి తీసుకొచ్చి మా అత్తమ్మకి ఇల్లు అప్పచెప్పింది. ఇప్పుడు మా అత్తగారు తన చేతికి వచ్చిన కాపురంని చక్కగా దిద్ది అన్నీ కరెక్ట్గా సెట్ చేసి నా చేతికి ఇచ్చారనుకోండి, దాన్ని నేను అలాగే కంటిన్యూ చేయాలి. కానీ ఇది కాదు, ఇలా చేయకూడదు, ఇప్పుడు వీడియోలో ఇలా చెప్తున్నారు, కామెంట్స్లో ఇలా అంటున్నారని నేను మార్చడం అయితే కరెక్ట్ కాదు కదండి. ఇప్పటివరకు ఇల్లు చాలా బాగుంది, అదే కంటిన్యూ చేస్తే బాగుంటుందని నా నమ్మకం. మీకు ఎలా నచ్చితే మీరు అలా చేసుకోండి. కానీ ఎప్పటికీ నా ఇద్దరు కోడళ్ళు వచ్చిన తర్వాత కూడా మా అత్తగారు చెప్పిందే నేను వాళ్ళకి చెప్తాను, వాళ్ళు కూడా అలాగే ఫాలో అవుతారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, స్వప్న మీ పూజ రూమ్ని క్లియర్గా చూపించండి, మీరు పూజ చేసే విధానం అంతా వీడియోలో పెట్టండి, అలాగే మీరు చదివే కనకధార పారాయణంని టెక్స్ట్లో ఇవ్వండి అంటున్నారు. పూజ రూమ్ని నార్మల్గా నేను చూపిస్తున్నానండి, ఇంతకన్నా క్లియర్గా. యాక్చువల్లీ చాలామంది చెప్తున్నారు పూజ రూమ్ని చూపించొద్దు, అమ్మవారిని చూపించొద్దు అని, కానీ నాకు అలా ఏం లేదు, మామూలుగా రోజు చూపిస్తున్నాను. ఇంతకన్నా ఇంకా క్లియర్గా చూపించడం అంటే కరెక్ట్ కాదు, చూపించలేము, సారీ. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే, మా పూజను చూపించండి, మీరు పూజ చేసేది చూపించండి అంటే అది నేనైతే ఇప్పుడు కాదండి, ఎప్పుడూ నేను చూపించాను. అది ఎందుకంటే మా పూజ ఆ పర్సనల్ టైంని వీడియో తీసి చూపించడం, అది కాకుండా ఎప్పుడెప్పుడు ఏం చేస్తామో తప్పు పట్టే వాళ్ళు చాలామంది ఉంటారు, దానికోసం కూడా నేను చూపించాను. మేము చేసుకునే పూజ మనస్ఫూర్తిగా మాకు కుదిరిన టైంలో పాజిటివ్గా మేము చేసుకుంటాం, అది చూపించడం కుదరదండి, సారీ ఫర్ దట్. ఇంకొకటి ఏంటి అంటే, నేను కనకధార పారాయణం ఏదైతే చదువుతున్నానో లలితా సహస్రనామం బుక్ ఉంటుంది కదండి, ఆ బుక్లో కనకధార పారాయణం ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్గా అందులో ఏది ఉందో మేము అదే చదువుతున్నాం. ఇంకా వేరే ఫామ్లో మీకు కావాలి అనుకుంటే సుబ్బలక్ష్మి అమ్మగారి వీడియో ఉంటుంది, అమ్మగారి వీడియో పెట్టుకొని కూడా మనం వింటూ నేర్చుకోవచ్చు. సో అలాగే మేము ఫాలో అవుతున్నాము. నేను ఇంకా మీకు టెక్స్ట్ ఇవ్వడానికి కూడా నా దగ్గర ఏం లేదండి, లలితా సహస్రనామం బుక్లో ఉన్నది మీరు యాజ్ ఇట్ ఈస్గా చదువుకోండి. సో ఈ రోజుకి వచ్చిన డౌట్స్ అయితే ఇవేనండి, అవైతే నేను క్లియర్ చేశాను. ఇంకా మీకు ఏమైనా అడగాలి అనిపిస్తే అడగండి, నాకు తెలిస్తే నేను చెప్తాను, లేదా సంగీత అక్కన అడిగి నేను క్లియర్ చేస్తాను. చూస్తూ ఉండండి. కనకధార పారాయణం చేస్తే చాలా మంచిది. ఒకవేళ కుదిరితే పసుపు గౌరమ్మని పెట్టి చేసుకోండి. పసుపు గౌరమ్మ లేకపోయినా కూడా రెగ్యులర్గా మనం కనకధార పారాయణం చేసుకోవచ్చు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ కుదిరితే చదువుకోండి, లేదా పొద్దున్నే 3 సార్లు చదువుకోండి. అది కూడా కుదరకపోతే కనుక రోజుకి ఒకసారి చదువుకున్నా సరిపోతుంది. చూస్తూ ఉండండి కనకధార. ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా అడగండి, నేను హెల్ప్ చేస్తాను. చూస్తూ ఉండండి కనకధార. బాయ్.